24 hours లో అమ్మాయిని ఎలాగైనా పట్టుకొని తినాలి. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సీత. ఎవరైతే మర్డర్ చేశాను అని లొంగిపోయిన రామ్ వాళ్ళ భార్య. అయితే నిన్న రాత్రి నుండి ఆమె మిస్సింగ్ లో ఉందని పోలీసులు తెలిపారు. అప్పటి వరకు కేసుని నువ్వే ఎంక్వైరీ చేయి. ఓకే సార్. ఆ ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నీకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ కాంటాక్ట్లో ఉంటాం. అండ్ కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. ఓకే సార్. ఇది ట్రావెల్ చేసిన ప్యాసింజర్ లిస్ట్ సార్. టోటల్గా చెక్ చేస్తే సీత పేరు కానీ ఇంకా వేరే వాళ్ళ నేమ్తో కానీ ఏది కూడా మ్యాచ్ కాలేదు సార్. ఇట్స్ ఆల్ ఓకే సార్. శ్రావణ్, go for plan B. ఓకే సార్. ఏమైనా తెలిసిందా? సార్ అది కార్తిక్ని కూడా చంపింది సీతనే సార్. వాట్? కార్తిక్ని అబ్దుల్ సీతనా? ఎస్ సార్, కార్తిక్ నేను రామ్ని చంపి సీతనే సార్. ఏమైంది? ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయమన్నారు సార్. ఎందుకు? సీత గురించి ఏమైనా తెలిసిందా? తెలవడం కాదు, సీత దొరికింది. వాట్? సీత దొరికిందా? బ్రేకింగ్ న్యూస్. మిస్సింగ్ లో ఉన్న సీత చనిపోయినట్లు తెలుస్తుంది. తన ఇంట్లోనే డెడ్ బాడీ దొరికినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇది సూసైడా లేక ఎవరైనా చంపారా అని తెలియాల్సి ఉంది. మరి ఈ కేసుని టేకప్ చేస్తున్న ఏసీపీ జై ఎలాంటి విచారణ చేస్తాడో చూడాల్సి ఉంది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir. డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్ సార్. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ మిస్టర్ జాయ్? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? సార్ జస్ట్ హోల్డ్ అండ్ జాయ్. నీకు ముందే చెప్పాను కదయ్యా, గవర్నమెంట్ నుంచి పబ్లిక్ ఎలాంటి రిమార్క్ రాకూడదని. అసలు ఏం చేసావు నువ్వు? ఎవరయ్యా నీకు ప్రెస్ నోట్ ఇవ్వని చెప్పింది? మమ్మల్ని అడగాలని తెలియదా? ఏ పోలీస్ అయిన మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? మరి ఇక్కడ మేమంతా ఉంది ఎందుకయ్యా? మీరు చేసే ప్రతి అదబ్బానికి మేము సమాధానం ఇస్తూ కూర్చోడానికా? సారీ చెప్తే సరిపోదు. పైన ఎంత ప్రెజర్ ఉందో నీకు తెలుసా? అసలు ఇంట్రాగేషన్ రూమ్ లో మర్డర్ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అసలు ఇంట్రాగేషన్ రూమ్కి వెళ్ళమని ఎవడయ్యా మీకు పర్మిషన్ ఇచ్చింది? ఒక రూల్ని పాటించడం రాదు, ఒక కేసుని సీరియస్ గా తీసుకోవడం రాదు. ఎందుకయ్యా మీరంతా? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. 24 hours లాగా నాకు నీ ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే సార్. మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఓకే సార్. యు మే లివ్ నౌ. మరి ఇక్కడ మేమంతా ఉంది ఎందుకయ్యా? మీరు చేసే ప్రతి అదబ్బానికి మేము సమాధానం ఇస్తూ కూర్చోడానికా? రూల్ని పాటించడం రాదు, కేసుని సీరియస్ గా తీసుకోవడం రాదు. ఎందుకయ్యా మీరు? మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. సార్ మీరేమనుకోకపోతే మనం ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం సార్. ఎస్ సార్, కానీ చంపిన వాళ్ళు లేరు, చనిపోయిన వాళ్ళు లేరు. సార్ అంతకుమించి సీత మర్డర్ రా సూసైడ్ అర్థం కావట్లేదు సార్. వీళ్ళందరూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుంది? అయితే నిన్న రాత్రి నుండి ఆమె మిస్సింగ్ లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే నేనే లాజిక్ మిస్ అవుతున్నానా? ఏంటది? సీతది మర్డరా సూసైడా? కార్తిక్ నేను రామ్ని చంపి సీతనే సార్. అసలు వీళ్ళని ఎందుకు చంపుంటుంది? రామ్ కార్తిక్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. వీళ్ళ ముగ్గురికి లింక్ ఏంటి? కార్తిక్ అండ్ సీత ఒక టైంలో లవ్ చేసుకున్నట్టు
మర్డరా, సూసైడా? ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి చేరాలి. కార్తిక్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎస్ సార్, వాళ్ళ వైఫ్ ఉంది సార్, తన పేరు శాండీ. వాట్? మరి ఇన్ని రోజులు ఎందుకు ఎంక్వైరీ చేయలేరు? వాళ్ళ హస్బెండ్ చనిపోయారని బాధలో ఉన్నారని మేమే ఎంక్వైరీ చేయలేము సార్. సారీ సార్. ఓకే, లెట్స్ గో. పెళ్ళ ఎన్ని మంత్స్ అవుతున్నా కానీ ఈరోజు నాతో సరిగ్గా లేడు. ఏంటి అంతా? నాతోనే ఇలా ఉంటున్నాడా లేక బయట కూడా ఇలానే ఉంటున్నాడా అని ఒకరోజు కార్తిక్ని ఫాలో అయ్యా. ఏమండి టిఫిన్? ఏవండి బ్యాగ్? నువ్వేనా? ఎవరో అనుకొని భయపడ్డా. ఎందుకు డార్లింగ్, మీ ఆయన ఇంట్లో లేడుగా? ఉన్నాడు పైన. అవును. నిజమా? లేడని తెలిసే కదా వచ్చినావు, మరి ఓవర్ యాక్షన్ దేనికి? నిన్ను జరుగు, పనుంది నాకు. అదంతా చూడలేక అక్కడ నుండి వచ్చేసాను సార్. ఎందుకంటే అలా జరగక కూడా ఎంత కోపం అసహ్యం ఉన్నా కూడా తాళి కట్టిన భర్త పరువు ఏ భార్య తీయాలనుకోదు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భర్త చాకబురు వింటానని చూస్తానని ఊహించలేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సార్ సార్ హలో. హలో బేబీ,
ఏం చేస్తున్నావు? నేను కొంచెం వర్క్లో ఉన్నా, చెప్పు. ఏం లేదు, నేను చూడక చాలా డేస్ అవుతుంది కదా, ఈరోజు నైట్ కలుద్దాం. ఆహా, కుదరదు, రాను. నువ్వు వస్తున్నావు నాకు తెలీదు. అరే నేను రానని చెప్తున్నా కదా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. లవ్ యూ. అరే, అరే, నా మాట త్వరగా వచ్చేసాయి. ఇందా తీసుకో. బేబీ, ఇప్పుడు కూడా వర్క్ టెన్షన్ అయినా కాసేపు నాతో టైం స్పెండ్ చేయవచ్చుగా. తీసుకో. నాకు వద్దు, నువ్వు తిను. వద్దంటే తింటావా? మరి నన్ను ఎందుకు రమ్మనేవి నన్ను? కావాలా? ఓవర్ యాక్షనా? మంచిగా బేబీ తిను అని చెప్తే పీకనికి తినలేవా? ఏమన్నావు? ఏమనలే బేబీ, తిను. నాకు వద్దు. అబ్బో కోపమే బేబీ. బేబీ ఏంది నీ బాధ? నాకు అర్థం కాదు. అమ్మయ్య నవ్వేసావా? ఇందా తీసుకో. అబ్బో దీనికేం తక్కలేదు, ఇగో తీసుకో. అవును, ఏదో చెప్తా అన్నావు. అదా మళ్ళేం కొంప ముచ్చినవే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సో సారీ బేబీ, నీకు అబద్ధం చెప్పా. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పినవే మళ్ళా? నువ్వు గట్ల కోపం కాకు. చెప్ప. అంటే ఆ రోజు. ఏ రోజు? ఆ రోజు హలో బేబీ, త్వరగా వచ్చేసాయి, నేను వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు వస్తున్నావు నాకు తెలియదు, మమ్మీ వస్తుంది. బాయ్ బాయ్ మమ్మీ. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డాడీ. ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి? కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్ స్టడీస్ లేదు, ఏం లేదు. ఇంట్లోకి నడు. ప్లీజ్ డాడీ. నడు ఇంట్లోకి. ఆ రోజు డాడీ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోయా బేబీ. అంటే నువ్వు రాలేదా? మరో చెప్పిందంతా జస్ట్ ఇమాజినేషన్ బేబీ. ఇమాజినేషనా? వెయిట్ చేస్తున్నావు. సారీ సారీ మెసేజ్ చేస్తే అని ముత్తి తిప్పినావు, అదే మరి. అంటే సింపతి ఉంటుందని. సింపత నిన్ను కొట్టక్ బేబీ. నీకు విషయం తెలుసా? ఆ రోజు నేను కూడా రాలే. మరి ఆ రోజు చెప్పిందంతా జస్ట్ సింపతి ఉంటుందని. అదంతా చుల్లిక అక్కడ నుండి వచ్చేసాను సార్. ఆ రోజు డాడీ వచ్చేసరికి అక్కడే ఉండిపోయా. అక్కడ నుండి వచ్చేసాను సార్. అక్కడే ఉండిపోయా. ఆంటీ అక్కడ నుండి వచ్చినా అని అబద్ధం చెప్పుంటే. బేబీ ఒక్క నిమిషం. హలో సార్. మధు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. అది రామ్ కేసు ఉంది కదా, దాంట్లో రామ్ ఏ టైం వరకు ఇంటికి వెళ్ళాడు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సార్, ఆ రోజు లంచ్ టైం 1 o'clock అని చెప్పాడు, బట్ వర్క్ ఉండడం వల్ల లేట్ అయ్యి 1:30కి వచ్చానని చెప్పాడు సార్. ఓకే, కార్తిక్ రామ్ వాళ్ళ ఇంటికి ఏ టైం వరకు వచ్చాడో చెప్పండి. అంటే ఎగ్జాక్ట్లీ టైం తెలియదు సార్, బట్ వాళ్ళ వైఫ్ శాండీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కార్తిక్ 1:30కి అక్కడే ఉన్నాడంట సార్. 1:30 అంటే రామ్ వచ్చే టైంకి కార్తిక్ ఇంట్లోనే ఉన్నాడు సార్. శాండీ హాఫ్ అన్ అవర్ ముందు బయటికి వెళ్ళింది కదా, నాకు ఒకసారి టైమింగ్స్ పంపరా? సార్ అది శాండీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైం చూస్తే 2:30 అయింది సార్, బట్ రామ్ వాళ్ళ ఇంటి నుండి శాండీ వాళ్ళ ఇంటికి ఎంత స్లోగా వెళ్ళినా మినిమం 45 minutes పడుతుంది సార్, కానీ ఇక్కడ 1 hour పట్టింది సార్. అంటే సంథింగ్ ఏదో జరుగుంటుంది సార్. ఆ టైంకి కార్తిక్ అక్కడే ఉన్నాడని చెప్పిందంటే శాండీ వచ్చే టైంకి
రామ్ వచ్చే ఉంటాడు. ఎస్ ఎస్. ఏమైంది సార్? గెట్ రెడీ గైస్, లెట్స్ టేక్ ఎ రైడ్. అర్థం కాలేదు సార్. రేపు మీకు పిచ్చెక్కేలా పిక్చర్ చూపిస్తా. లెట్స్ వెయిట్ అండ్ సీ. బేబీ